లేదు. రైట్ కాకపోతే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి మామిడిగిరి దగ్గరికి వెళ్దాం సార్. సో అది ఇప్పుడు ప్రసాద్ గారు కానీ తుమ్మల గారు కానీ ఇద్దరూ చెప్పింది ఏంటంటే, అక్కడ ఇవాళ రేపు ఉన్న పరిస్థితి అందరూ ఉరుకులు పరుగుల మీద పరిగెడుతున్నారు స్టోర్స్కి. ఎలక్ట్రానిక్ స్టోర్స్ కావచ్చు, లేకపోతే ఈ మామూలుగా ఈ కిరాణా దుకాణాలు కావచ్చు, పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు. వెళ్ళి ఎంత కొన్నా సరే అక్కడ ఉన్నంత వరకే కొనగలరు కదా. ఒకవేళ వాళ్ళు కొన్నదైనా సరే కొంతకాలం వరకే వస్తుంది. ఒకవేళ ఏది పెరిషబుల్ గూడ్స్ అయితే కొంతకాలమే వస్తుంది. తర్వాత అయితే ఇప్పుడు ఇండియాలో కనుక పెట్రోల్ ధరలు పెరిగాయనగానే పెట్రోల్ బంకులు ముందర ఒక 15-20 కిలోమీటర్లు బారులు చేరుతారు. ఎంతసేపు ఎన్ని రోజులు వస్తుంది? మహా అయితే 2-3 రోజులు ఒక కారు పెట్రోల్ ట్యాంక్ నింపుకుంటే, లేకపోతే ఒక బస్సు నింపుకుంటే వారం రోజులు. ఇవాళ అదే రకమైనది రెప్లికేట్ అవుతుంది యూఎస్లో. సో అది తాత్కాలికంగా ఉంటుందా, లేకపోతే నిజంగా ధరలు పెరిగిపోయినాయి కదా, దీని రిపర్కషన్స్ అని రేపు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏమన్నా అమెరికన్ సమాజం మీద ఉంటుందో అదొక ప్రశ్న. రెండోది, ఈ రెసిప్రొకల్ టారిఫ్స్ అంటూ ఆయన ఎడాపెడా చేతికి ఎదురుగుండా కనిపిస్తున్న వాళ్ళందరినీ తీసుకొని బాధేస్తున్నాడు కదా, అది ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? కిరణ్ జీకి, ప్రసాద్ గారికి అందరూ నమస్కారాలండి. మీ ప్రేక్షకులు కూడా నా నమస్కారాలు. దీనికి 2-3 అంశాలు ఉన్నాయండి. మొట్టమొదటిది, ట్రంప్ ఏమీ తెలియకుండా ఏకపక్షంగా, మూర్ఖంగా, మొండిగా ఈ టారిఫ్లన్నీ వేస్తున్నాడు అని మనం అనుకున్నాము అంటే కనుక పొరపడినట్టే మనం. ఫస్ట్ ఆయన వెనకాల చాలా పెద్ద టీం ఉంది. 3-4 నెలలు దీని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ వాయింపుడు ఏదో మొదలుపెట్టారు వాళ్ళు. దీని వెనకాల వాళ్ళకున్న లాజిక్, అది కరెక్టా రాంగ్ అని జడ్జి చేయట్లేదు, వాళ్ళకున్న లాజిక్ నేను చెప్తున్నాను. ఈ రోజు అమెరికా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. అమెరికా $37 ట్రిలియన్ అప్పుల్లో ఉన్నది. వాళ్ళ జీడిపి $26-25 ట్రిలియన్ అయితే అప్పులు మాత్రం $37 ట్రిలియన్ ఉంది. ఇది అన్సస్టైనబుల్. అంటే భవిష్యత్తులో వాళ్ళ రాబోయే తరాల సంపాదన కూడా ఇప్పుడే పణంగా పెట్టేశారు. కాబట్టి దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు, దాన్ని తగ్గించారు. రెండవది, వాళ్ళు డీఇండస్ట్రియలైజ్ అయినటువంటి విషయం ప్రసాద్ గారు కూడా చెప్పారు. ఆల్మోస్ట్ 30-40 ఏళ్ల క్రితమే మొత్తం చైనాకి, వియట్నాంకి, ఇంకెక్కడో పంపించేశారు, కంబోడియా అక్కడ పంపించేశారు. అక్కడ ఇండస్ట్రియలైజేషన్ లేదు, ఓన్లీ టెక్నాలజీ పరంగా. తర్వాత మనకు సోకాల్డ్ హై ఎండ్ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. అందుకనే అవి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో డెమోక్రాట్స్ మాత్రమే గెలుస్తారు, రిపబ్లికన్స్ గెలవరు. మీరు ఈస్ట్ కోస్ట్ కావచ్చు, వెస్ట్ కోస్ట్ కావచ్చు. ఇక్కడ కాలిఫోర్నియా తీసుకుందాం, లేదా బ్యాంకింగ్ ఇటువంటి హార్డ్ పవర్స్ ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ కావచ్చు, ఇక్కడ వాళ్ళే గెలుస్తారు. కోర్ అమెరికన్ వైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, గతంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇండస్ట్రీస్, ఇటువంటి అండ్ మోటార్ కంపెనీ అంటారు, అటువంటి కంపెనీల్లో ఈరోజు తెల్లజాతి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా పోయారు. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ మీద డిపెండ్ అయ్యేటువంటి జనాభా గణనీయంగా పెరిగిపోయింది. అంటే బడాబాబులు చాలా విపరీతంగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. టెక్నాలజీ కంపెనీలు, యాపిళ్ళు, తర్వాత మనకు అమెజాన్లు, గూగుళ్ళు, తర్వాత మనకు ఎన్విడియా, ఫేస్బుక్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా విపరీతంగా సంపాదిస్తున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ మార్కెట్ క్యాప్ వెళ్తోంది. మిగతా వాళ్ళ యొక్క సంఖ్య, మిడిల్ క్లాస్ ఎవరైతే అమెరికన్స్, గతంలో వాళ్ళు ఏదో గ్రాడ్యుయేషన్ చదివేవాళ్ళు, అది కూడా చదివేవాళ్ళు కాదు, ఏదో టెక్నికల్ ఫీల్డ్స్ చదువుకునేవాళ్ళు, ఏదో కంపెనీలో వెళ్ళి పనిచేసేవాళ్ళు, ఏదో ఫిట్టరో వెల్డరో ఏదో చేసేవాళ్ళు, సాయంత్రం అవగానే వాళ్ళు ఏదో పబ్లోకి వెళ్ళి బీర్ కొట్టేవాళ్ళు. ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా కంప్లీట్ గా ఈరోజు క్షీణించింది. వాళ్ళు ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు మార్టిగేజెస్ పే చేసుకునేటువంటి పరిస్థితి లేదు, చాలా గణనీయంగా దెబ్బతిన్నారు. వాళ్ళ నోర్లు మూయించారు, సోషల్ సెక్యూరిటీ లాంటివి ఏవో పెట్టి వాళ్ళని మూయించారు. ఈ యొక్క కరెక్షన్ చేయవలసిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఉద్యోగాలు ఇవ్వకుండా ఓన్లీ మీరు వాళ్ళకు సోషల్ సెక్యూరిటీతో వాళ్ళని నడిపించాలంటే నడిచేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళు సడన్ గా అందరినీ పిహెచ్డీలు, డాక్టరేట్లు, కంప్యూటర్ ఇంజనీర్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఆ ఇండస్ట్రీ లేకపోతే వీళ్ళకి ఉద్యోగాలు ఉండవు. అది ఒక అంశం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య. పరిష్కారం ఏం తీసుకొచ్చారో తర్వాత చూద్దాం. రెండవది, అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్సెసివ్ కన్జంప్షన్. ప్రపంచంలో రమారమి 25% కన్జంప్షన్ వాళ్ళే చేస్తారు. మనలో 1/5 ఉంది పాపులేషన్. భారతదేశం పాపులేషన్ లో 1/5 పాపులేషన్, ప్రపంచవ్యాప్తంగా 25% కన్జంప్షన్ వాళ్ళే చేస్తుంది. ఇది సస్టైనబుల్, అన్సస్టైనబుల్ కన్జంప్షన్. మీకు అమెరికాలో మీరు వెళ్ళి చూసారంటే వాళ్ళ హైవేస్ ఉంటాయి, హైవేస్ లో మీకు ఒక లేన్ ఉంటుంది, పూల్ లేన్ అంటారు. పూల్ లేన్ లో ఖాళీ ఉంటుంది. మార్నింగ్ రష్ అవర్, మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో మిగతా లేన్స్ అన్ని
కిక్కిరిసిపోయి ఉంటాయి, బంపర్ టు బంపర్ వెళ్తుంటాయి, ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి, కానీ ఈ పూల్ లేన్ ఖాళీగా ఉంటుంది. పూల్ లేన్ అంటే అర్థం ఏంటంటే ఒక కార్లో ఇద్దరు మనుషులు కూర్చుంటే పూల్ అంటే ఒక కార్లో ఇద్దరు మనుషులు కూర్చునేటువంటి పరిస్థితి ఈరోజు అమెరికాలో లేదు. అంత ఎక్సెసివ్ కన్సంప్షన్ ఉన్నటువంటి ఆ దేశం అది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లిటరల్ గా లేదు. ఎవరు కూడా మన ఇక్కడ వెళ్ళినట్టు మనకు బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళేటువంటి బాపత అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంతటి ఎక్సెసివ్ కన్సంప్షన్ చేస్తున్నారు కాబట్టి అమెరికా అట్రాక్టివ్. ఎన్నో దేశాలు అమెరికాకి అమ్ముతారు కాబట్టి, అమెరికా కొంటున్నది కాబట్టి దానివల్ల వాళ్ళ ఎకానమీస్ నడుస్తున్నాయి. సో ఈ విచ్చలవిడి కన్సంప్షన్ అమెరికాలో ఏదైతే ఉందో దానిని ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అస్త్రంగా వాడుకుంటున్నాడు. దాని ఆధారంగానే ఈ టారిఫ్లన్నీ వేస్తున్నాడు. ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా మనం వింటున్నటువంటి వాళ్ళ టీం నుంచి వింటున్నటువంటి విశ్లేషణ ఏంటంటే ఇది ఒక అస్త్రంగా వాడాడు, ఒక టాక్టికల్ నెగోసియేషన్ చేయడానికి కోసం అని చెప్పి ఒక టూల్ గా వాడుకుంటున్నాడు. ఆయనే ఆ స్పీచ్ లో స్పష్టంగా చెప్పాడు, ఈ దేశాలన్నీ మళ్ళీ నా దగ్గరకు వస్తాయి, దీని టారిఫ్లు తగ్గించమని నాతో నెగోసియేషన్కి వస్తారు, అప్పుడు చూసుకుంటాను అన్నాడు ఆయన. సో చాలా దేశాలు ఆల్రెడీ మొదలు పెట్టాయి, మేము అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తామని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు వాళ్ళు. కాబట్టి క్రమేపీ ఏదో మధ్యస్థంగా ఏదో మధ్యలో ఏదో అక్కడగా నీది కాదు నాది కాదని మధ్యలో ఏదో ఒప్పందాలు వస్తాయి. సో ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆయన తగ్గడం సునాయాసం, కానీ మిగతా వాళ్ళు మీరు ఎంతవరకు వస్తారు అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం అన్నది ఒక ఎత్తు. సో ఈ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ గ్రాసరీస్ అవన్నీ పెరుగుతాయి, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. దాన్ని ఆయన ముందరే ఒప్పేసుకున్నారు కూడా. నెక్స్ట్ డే ఇలా ఉన్నాయంటే నాకు తెలిసిన విషయం ఇదే అని కూడా అన్నాడు ఆయన. గతసారి అంటే డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇటువంటి టారిఫ్లే వేసినప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ చైనా మీద 20% టారిఫ్ వేసినప్పుడు దాని ఎండ్ ప్రోడక్ట్ అంటారు, అంటే వాళ్ళ డిపార్ట్మెంటల్ స్టోర్ లో అది 20% పెరగలేదు. అది అర్థం చేసుకోవాలి. $100కి 20% టారిఫ్ చైనా మీద వేస్తే 100 మీద $1.60 మాత్రమే పెరిగింది. ఇక్కడ మొత్తం $20 పెరగలేదు. కాబట్టి దాని యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, వాళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తారు, కాస్ట్ రిడక్షన్ చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గించుకుంటారు, ఏమో ఉంటుంది అంట, అన్ని చాలా ఇది ఉంటుంది సిచ్యుయేషన్. కాబట్టి ఈయన వేసినటువంటి కంప్లీట్ 20%, 30% టారిఫ్లు మీకు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ స్టోర్స్ లో కనిపిస్తాయి అనుకోవడం కూడా కష్టం. అది కూడా జరిగే పని కాదు. కాబట్టి ఈ యొక్క మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ నుంచి చాలా మార్పులు మనం చూడబోతాం రాబోయే రోజుల్లో. దెన్ నేను చెప్పినట్టు వాళ్ళు మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి కోసం ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ కూడా చేయాలి. ఇటువంటి చాలా అంశాలు వాళ్ళకు ఉన్నాయి. రెండవది వాళ్ళ మార్కెట్ వాల్యుయేషన్స్, ఈ టాప్ టెక్నాలజీ కంపెనీస్ ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి వాల్యుయేషన్ విపరీతంగా ఉన్నది. ఎక్సెస్లీ వాళ్ళు దాన్ని ఏమంటారు, లీవరేజింగ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యుయేషన్ నిజంగా సస్టైనబుల్ కానే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరూ అంటున్నారు, కానీ చాలా మంది ఎకానమిస్ట్ ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఖర్చు పెట్టేటువంటి ఖర్చుకి రిటర్న్స్ అంత రాబోవు అని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్సెస్ గా లివరేజ్ అయి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కరెక్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇటువంటి ఎన్నో అంశాల్లో వాళ్ళ ఫెడ్ రేట్స్, వాళ్ళ అమెరికన్ ఫెడ్ ఎవరైతే వాళ్ళ మన ఆర్బీఐ లాంటిది రేట్స్, మన ఇంట్రెస్ట్ రేట్స్ నిర్ణయిస్తారో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు తగ్గించడానికి సిద్ధంగా లేరు. రెసెషన్ వస్తుంది కాబట్టి దాన్ని పెంచుతాము లేదా ఉన్న స్థాయిలో ఉంచుతామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏంటి, దాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది తగ్గితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎందుకంటే అక్కడ పెట్టుబడులకు ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది ఒక అంశం. ఇటువంటి ఒక 4-5 అంశాలు తీసుకుని ఒక విధమైనటువంటి హల్చల్, ఒక విధమైనటువంటి పెద్ద అస్త్రం ప్రయోగించి చూశాడు. సక్సెస్ అయిందా? ఇవి రాబోయే కొన్ని రోజుల్లో అందరూ వచ్చి నెగోషియేట్ చేస్తారు. ఏదో ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశం కూడా ఆల్రెడీ మనం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం, BTA అంటున్నాం. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ 1-2 నెలల్లో అది డిసైడ్ అవుతుంది. సో దాని ఆధారంగా మన ఇద్దరి మధ్యలో ట్యాక్సెస్ ఉండబోతున్నాయి. అది ఒకటి. అలాగే అన్ని దేశాలు కూడా మళ్ళీ వాళ్ళతో చర్చించేటువంటి పరిస్థితి ఒకటి. 2, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది రావడం మొదలు పెడితే టైవాన్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది, మేము అక్కడ చాలా గణనీయంగా ఇన్వెస్ట్ చేయబోతున్నామని. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ మొదలు పెడతామంటున్నారు. కాబట్టి ఇటువంటివి కొంత ఇండస్ట్రీస్ అక్కడ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క డిస్రప్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ అతనికి అవసరమో అక్కడంతా కరెక్షన్స్ చేసుకునే దిశగా అతను ప్రయత్నం చేస్తుంది. రైట్. 2, మన ఈ యొక్క డిస్రప్షన్స్ కి కారణం నేను చెప్పాను, వాళ్ళ యొక్క ఎక్సెసివ్ కన్సంప్షన్. ఆ కన్సంప్షన్ ని ఈరోజు ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈరోజు అమెరికా దగ్గర అమ్మకం కాకుండా ఇంకెక్కడైనా అమ్మాలంటే కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు యాంటనీ అల్బనీసీ మేము భారతదేశానికి అమ్ముతామంటున్నాడు. భారతదేశం కొనడానికి సిద్ధంగా ఉందా? ఈరోజు పెద్ద ప్రశ్న. మన కన్సంప్షన్ అన్నది అమెరికన్ కన్సంప్షన్ పోల్చి చూస్తే చాలా తక్కువ మనది.
మనకు మన దేశంలో పండేటువంటివన్నీ మనకు సరిపడా మనం పండించుకుంటున్నాము. ప్రపంచానికి ఇచ్చేటువంటి పరిస్థితులు మనం లేము. మనం ఏ అంశంలో తీసుకున్నా, ఫుడ్ గ్రెయిన్స్ లో తీసుకుందాము, లేదా మనకు వెజిటబుల్స్ తీసుకుందాము, కూరగాయలు తీసుకుందాము, లేదా మనం పండ్లు తీసుకుందాము, లేదా మనం ఇతరత్ర మనం పాలు తీసుకుందాము. ఇవన్నీ కూడాను ప్రపంచంలో టాప్ 3-4 దేశాల్లో మన ప్రొడక్షన్ ఉంటుంది. భారతదేశంలో మనం పండించేటువంటివి ప్రపంచంలోనే చాలా నా 3వ స్థానం, 4వ స్థానం, 2వ స్థానం, ఇన్ఫాక్ట్ చాలా వాటిలో ఒకటో స్థానంలో కూడా ఉన్నాం మనం. కానీ ఈ పదార్థాలని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడంలో 1% లో ఉన్నాం. అంటే మనం ప్రొడ్యూస్ చేసేది మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇటువంటి అడ్వాంటేజ్ చాలా దేశాలకు లేదు. చైనా లాంటి దేశానికి లేదు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదంతా అమెరికా అమ్మడానికి కోసమే చేస్తున్నారు. అమెరికా రేపు కొనకపోతే చైనీస్ ఎకానమీ దెబ్బతింటుంది. మనకు అమెరికా కొనకపోయినా మన నష్టం లేదు. ఏదో శ్రీకాకుళంలో, విజయనగరంలో, విశాఖపట్నంలో 4 కంపెనీలు దెబ్బతిన్నంత మాత్రం మనకి ఇబ్బంది లేదు. ఆ రొయ్యల్ని మన దేశంలో తినగలిగినంత కెపాసిటీ మనకు కూడా ఉంది. కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. కొన్ని కంపెనీలు దెబ్బతింటాయి తప్పకుండా. దానివల్ల మనకు దేశం, మన ఎకానమీకి పెద్ద దెబ్బతింటుంది అన్న దాంట్లో మనకు అటువంటి ప్రాబ్లమ్స్ లేవు. రెండవది, కొన్ని సెగ్మెంట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఫార్మస్యూటికల్స్ మీద ఆయన ఏం చేయలేదు. ఫార్మస్యూటికల్స్ చాలా గణనీయంగా మనం అక్కడ అమ్ముతున్నాం కాబట్టి ఇంకా ఇంపాక్ట్ లేదు. రేపటి రోజు వస్తుందేమో చూద్దాం. దానివల్ల నష్టపోయేది వాళ్లే. ఎందుకంటే రిలయబుల్ పార్ట్నర్షిప్ అనేది భారతదేశం ఇవ్వగలదు. చైనా నుంచి ఫెంటనల్ లాంటివి వస్తున్నాయి. మనకు ఆల్టర్నేట్ రిలయబుల్ పార్ట్నర్ ఎవరంటే మనమే. కాబట్టి ఆ విషయంలో కూడా మనం పెద్ద భయపడాల్సింది లేదు. అంటే చైనా మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉందా గిరిధర్ గారు? అదే మీరు చెప్పిన నమ్మకం ఏంటి? చైనా మీద మీరు చెప్పిన ఆ నమ్మకం, అంటే వాళ్ళు అపనమ్మకం అంటారు, నేనైతే నమ్మకం అంటా. ఖచ్చితంగా చైనా నుంచి నమ్మదగిన వస్తువు అయితే రాదు అనే విషయంలో అలా లేదు. చైనా కూడా ఏం చేస్తుందంటే నాణ్యమైన సరుకులు అమెరికాకి ఇస్తుంది, పనికిమాలినటువంటి నాసిరకమైనటువంటి మీద కంట్రీస్ అమ్ముతారు వాళ్ళు. వాళ్ళు కూడా చాలా స్మార్ట్ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అమెరికాలో కనుక అది ఫెయిల్ అయిందంటే, ఒకసారి దెబ్బతిందంటే మళ్ళీ వాళ్ళు అమ్ముకోలేరు. అక్కడ చాలా ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి బ్యాన్ చేయడాలు ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అయినా చాలా వరకు అమెరికాకు వచ్చే ప్రోడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది అమెరికన్ కంపెనీసే చైనాలో ఉదయం చేస్తున్నాయి, లేదా చైనా పార్ట్నర్షిప్ తో చేస్తున్నాయి, వీళ్ళ కాంట్రాక్ట్ తో చేస్తున్నాయి. నైకీ ఇవన్నీ ఉన్నాయి. నైకీ ఎవరు చేస్తున్నారు? ఈవెన్ యాపిల్ ఎవరు చేస్తున్నారు? ఫాక్స్కాన్ ఎవరు చేస్తున్నారు? ఓన్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వాళ్ళు. దట్స్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి, అమెరికన్ టెక్నాలజీ తోటి అక్కడ చేస్తున్నారు. కాబట్టి అమెరికా వాళ్ళకి కావాల్సింది ఏ క్వాలిటీ కావాలో వాళ్ళు చూసుకుంటారు. మిగతా నాసిరకమో మన నెత్తిన పడేస్తారు. సో అది ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఎక్కడున్నాయి? అమెరికా కన్జంప్షన్ కనుక ఒకవేళ తగ్గిందంటే ఆ కన్జంప్షన్ అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రపంచంలో కెపాసిటీ లేదు. చేస్తే కూస్తే భారతదేశానికి ఉంది, చైనాకు ఉంది. చైనాలో ప్రాబ్లం ఏంటంటే, ఒక హాన్ చైనీస్ ప్రాంతం ఒకటి తీసేసామంటే మిగతా ప్రాంతం అంతా కూడా కన్జంప్షన్ లేదు. టిబెట్ లో ప్రజలే లేరు, జింగ్జాంగ్ లో ప్రజలు లేరు, ఇన్నర్ మంగోలియాలో ఎవరు లేరు, మంచూరియాలో ఎవరు లేరు. సో చేసేది హాన్ చైనీసే. హాన్ చైనీస్ గత 4 సంవత్సరాలుగా వాళ్ళకి ఎకానమీ బాగా దెబ్బతినడంతో వాళ్ళు కన్జంప్షన్ ఆపేశారు, లిటరల్గా తగ్గించేసుకున్నారు. షీ జిన్పింగ్ మొన్ననే లాస్ట్ మంతే ఒక స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశాడు. అందరికీ మన డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ లాగా మీ అకౌంట్స్ లో పైసలు వేస్తున్నారు, మీరు ఖర్చు పెట్టండి అని అంటున్నాడు. స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని తీసుకెళ్ళి ఎఫ్డీలో వేసుకుంటున్నారు. ఖర్చు పెట్టట్లేదు. భయపడిపోతున్నారు, ఖర్చు పెడితే మన పరిస్థితి ఏంటో వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. అందుకని వాళ్ళ కన్జంప్షన్ పెరగట్లేదు. మన కన్జంప్షన్, మనకి ఎంత ప్రొడక్షన్ ఉందో అంత కన్జ్యూమ్ చేస్తున్నాము. బయట నుంచి కొనవలసిన ఆవశ్యకత మనకు లేదు. రేపు అమెరికన్ ఫార్మ్ ప్రొడక్ట్స్ మీద మనం 100-150 ట్యాక్స్లు వేస్తామో అవి తగ్గించబోం. మనం అలాగే మెయింటైన్ చేస్తాం. డొనాల్డ్ ట్రంప్ ఎంతైనా టారిఫ్లు వేసుకునేవండి, అక్కడి నుంచి మనం కొనం. అక్కడి నుంచి కంకులు వచ్చాయంటే మన రైతులు దెబ్బతింటారు. కాబట్టి మనం అది ఆ టారిఫ్ తగ్గించేటువంటి సమస్య లేదు. అలాగే మన పాలు వదిలిపెట్టామంటే విచ్చలవిడిగా మనకు స్విట్జర్లాండ్ నుంచో, న్యూజిలాండ్ నుంచో, ఆస్ట్రేలియా నుంచో మన మీద డంపింగ్ అయిపోతుంది. కాబట్టి మన రైతులకు సంబంధించిన విషయాల్లో మనం ససేమిరా దీన్ని ఎటువంటి కాంప్రమైజ్ అవ్వము. కొన్ని సెగ్మెంట్స్ లో, కొన్ని సెక్టర్స్ లో కొంత మనకు టెంపరీగా దెబ్బ తగలొచ్చు. మనం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయిన తర్వాత అవి కూడా స్మూదన్ అవుట్ అవుతాయి. రైట్ అండి. ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. విషయం చెప్పి నేను ముగిస్తాను. కొన్ని అంశాల్లో మనకి పరిస్థితి ఏంటంటే, మనం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోయినా కానీ కూడా, మనకి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా, మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, మన ప్రోడక్ట్స్ అమెరికాకు వెళ్తున్న దానికి కాంపిటీషన్, మనకి ఇమ్మీడియట్ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మనకంటే ఎక్కువ ట్యాక్సులు పడ్డాయి. మనకు చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, టెక్స్టైల్ ఫర్ ఇన్స్టెన్స్ బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్స్ కావచ్చు, పాకిస్తాన్ నుంచి టెక్స్టైల్స్ కావచ్చు, మనకు వియట్నాం కావచ్చు, కంబోడియా కావచ్చు, వీళ్ళందరి మీద కూడా మనకంటే చాలా పెద్ద పెద్ద ఎక్కువ టారిఫ్స్ పడ్డాయి. కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఇంకా కూడా కాంపిటేటివ్ గానే ఉన్నాం. కాబట్టి ఇన్ని అంశాలలో ఇంపాక్ట్ ఉండదు అని ఎవరు అనరు, కానీ మనకున్నటువంటి ఇంపాక్ట్ చాలా మినిమల్. ప్లస్ మనం ఈ పరిస్థితుల్లోంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి కెపాసిటీ మనకు ఉన్నది. మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం మనం చాలా తక్కువ. మనం చేసే ప్రోడక్ట్స్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు. జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, దాంట్లో మీరు 30% వేస్తే కొనేవాడు అలాగూ కొంటాడు.
50,000 తులం బంగారం ఉన్నప్పుడు కొన్నారు. ఇప్పుడు ₹1,00,000 తులం బంగారం ఉన్నప్పుడు కూడా మనం కొంటున్నాం. బంగారం కొనేవాడు బంగారం కొంటాడు, దాని ధర ఎంత ఉన్నవాడు ఆగడు. కాబట్టి ఈ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కొనేవాడు ఎంత ధర ఉన్నవాడు కొంటాడు. అది మనకి ఇబ్బంది లేదు, ఉండదు అని ఎవరు అనట్లేదు. మనకు ఇంపాక్ట్ చాలా మినిమల్ ఉంటుంది, దాన్ని మనం మేనేజ్ చేసుకునే కెపాసిటీ కూడా మనకు ఉంది అని నేను మినిమల్ ఆర్ నెగ్లిజిబుల్. ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రసాద్ గారు, ఎలాంటి ఇంపాక్ట్ భారత్ మీద ఉంటుంది? ఎందుకంటే మనకి అంటే భారత్ నుంచి 52%